కుదరదురా. మామూలుగా అయితే నేను భూమి పరిస్థితి అర్థం చేసుకొని సరే అనేవాడిని. నేను ఒక మామూలు ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుంటే ఇంటికొచ్చే కోడలు కనే కలల కంటే పెళ్ళికి అంత అర్జెంట్ ఏముందని మా అమ్మ కూడా అనేది. కానీ నీకు తెలుసు కదరా, మేము మామూలుగా ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయలేదు కదా. మా అమ్మని భర్త వదిలేసిన ఫ్యామిలీ ఇది. ఆ తర్వాత ఎన్నో అవమానాలు, అగచాట్లు, మరీ ముఖ్యంగా మా అమ్మకు. చూడు, ఇప్పుడు సడన్గా పెళ్ళాగిపోతే ఇది జరగని పెళ్ళని ముందే అనుకున్నావని లోకం మళ్ళీ అమ్మనే నిందిస్తుందిరా. ఈ పెళ్లి మా అమ్మ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఒక వేడుకరా. ఇన్నేళ్లగా మా అమ్మపై పడ్డ నిందలు నిజం కాదని నిలువున కత్తిలా చీల్చేసే సమాధానమేరా ఈ పెళ్లి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ కెన్ అండర్స్టాండ్ అన్నయ్య, ఐ కెన్ అండర్స్టాండ్. మరి డాన్స్ అకాడమీ పరిస్థితి ఏంటన్నయ్య? అరే అరే మా పెళ్ళయ్యాక ఆ సర్టిఫికేట్ నేను సంపాదిస్తానురా. ఇది నా మాటగా భూమికి చెప్పు. దట్స్ మై ప్రామిస్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఆ కన్నెందుకు బావా? చెప్పాను కదా పూర్వ, ఆ గగన్ నా కూతురు మెడలో తాళి కట్టాలని చేత్తో పట్టుకున్న మరుక్షణం నా చేతుల్లో చస్తాడని. కానీ నువ్వు మర్చిపోతున్నట్టున్నావు బావా. ఈ పెళ్లి ప్రస్తావన మొదలైందే భూమి దృష్టిలో నువ్వు మంచి తండ్రిగా మిగిలిపోవడం కోసం. గుర్తుందా పూర్వ, వాణ్ణి చంపేశాక కూడా అది క్షణికావేశమే అని చెప్తాను. నా భూమి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతాను. నా శోభాచంద్ర ఆశయం నెరవేర్చలేదన్న కోపంలోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్తాను. అప్పటికి భూమి నిన్ను క్షమించకపోతే నువ్వు బ్రతకగలవా బావా? గగన్ నా అల్లుడు కాలేడు, ఇక కాలేడు అన్న ఆనందంలో హాయిగా బ్రతికేస్తానా పూర్వ. ఇప్పుడు వాడి బ్రతుకు భూమి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నా మాట కాదని భూమి వాడితో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడిందో వాడు చస్తాడు. అమ్మ ఆశయం కోసం ఆడిటోరియంకి వెళ్తే వాడు బతికేస్తాడు. భూమి వస్తున్నట్టుంది బావా, నువ్వు పద.
భూమి భూమి రామ్మా